దివ్యవాణి ప్రేక్షకులకు విశ్వాసులకు శుభములు. నా పేరు ఫాదర్ గాదే షౌరెడ్డి, కల్వాకోల్ విచారణ, ఆర్చిడయాసిస్ ఆఫ్ హైదరాబాద్. మా తల్లిదండ్రులు గాదే కిరీటిరెడ్డి, గాదే రోజమ్మ. నాకు 2 అన్నలు, 3 అక్కలు. నేనే చిన్నవాడను కుటుంబంలో. నా చదువు సంధ్యలు. ఈ గ్రామంలో గవర్నమెంట్ స్కూలు చిన్నది, ఒకే రూమ్ కలది ఉండేది. దానిలో నేను 1వ తరగతి నుంచి 2వ తరగతి వరకు ఈ మా స్వగ్రామంలోనే చదువుకున్నాను. తరువాత మా పక్క ఊరు అమీర్పేట అని ఉంటుంది. 3 కిలోమీటర్లు మా గ్రామం నుంచి అక్కడి వరకు. ఆ 3 కిలోమీటర్లు ప్రతిరోజు కాలినడకన వెళ్ళి మళ్ళీ తిరిగి కాలినడకలనే వచ్చేవాళ్ళము మా ఊరు నుంచి కొంతమంది స్టూడెంట్స్. నేను 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆ అమీర్పేట జిల్లా పరిషత్ స్కూల్లోనే చదువుకున్నాను. చదువుకునేటప్పుడు 3వ తరగతి నుంచి 9వ తరగతి వరకు దాదాపు నేను ఎక్కువ సమయాన్ని మా తల్లిదండ్రులతోని, మా అన్నలతోని, అక్కలతోని గడుపుతూ వారితో పాటు నేను వ్యవసాయ పనులు కొన్ని నేర్చుకునేవాడిని. ఆ వ్యవసాయం అన్నా, మరియు పశువులన్నా, పొలాలలో పనిచేయడము, మరి ఇతర లేబర్ తోటి ఉండి వాళ్ళ దగ్గర నుంచి పనులు నేర్చుకోవడము, వీటిలో ఎక్కువగా ఆసక్తిని చూపేవాడిని. చదువు కంటే కూడా ఎక్కువగా ఈ వ్యవసాయ పనిలోనే నేను నిమగ్నమై ఉండిపోయేవాడిని. వాళ్ళ దగ్గర నుంచి నేను ఎన్నో నైపుణ్యాలు నేర్చుకొని, ఉదాహరణకి మా వద్ద ఉన్న పని వాళ్ళు ఒక తాడు పేనాలు అంటే వాళ్ళు 2 రోజులు తీసుకునేవాళ్ళు. కానీ మరి నాకు దేవుడే ఆ విధంగా ఆ నైపుణ్యాన్ని ఇచ్చాడు. నేను 1 రోజులో ఆ పనిని పూర్తి చేశాను. అందరూ మెచ్చుకునేవాళ్ళు. ఈ విధంగా వ్యవసాయ పనుల పట్ల నాకు శ్రద్ధ ఎక్కువగా ఉండేటిది. నేను ఈ విధంగా చదువుతున్నప్పుడు లిల్లీపూర్ విచారణ మాది. అప్పుడు ఆ విచారణకర్త ఫాదర్ ఎం అంతోని. ఆయన వేద వ్యాప కోసము జేఎంజే సిస్టర్స్ని తన విచారణకు పిలుచుకున్నారు. మా గ్రామానికి ఒకరోజు పూజ చేసి ఈ సిస్టర్లు 2, వారి పేర్లు తెరెజా, లారెన్స్, ఈ గ్రామానికి తీసుకొచ్చాను. ఈ గ్రామంలో ఉంచి వారిని పక్క ఊర్లకు వెళ్ళి సువార్తా బోధన వ్యాప్తి చేయాలి. ఆ ఉద్దేశంతో ఈ సిస్టర్స్ని ఈ ఊరిలో నేను నివాసం ఏర్పరచుకోవడానికి మిమ్మల్ని అడుగుతున్నాను, ఎవరి ఇంట్లోనైనా స్థలం ఉందా అని. అప్పుడు మా తల్లిదండ్రులు మా ఇంట్లో ఉండండి అని వారిని ఆహ్వానించారు. ఆ సిస్టర్స్కి మేము ఒక సపరేట్ ఇల్లు ఇచ్చాము. వారికి కావలసిన అవసరాలు ఏమి ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చడానికి వాళ్ళు నన్ను పిలిచేవాళ్ళు ఎక్కువగా. నేను అలా సిస్టర్స్ తోటి ఉంటూ సాయంత్రము పక్క ఊరికి వెళ్ళాలి. ప్రొజెక్టరు, స్లైడ్సు అవన్నీ తీసుకొని వారి వెంట నడిచేవాడిని. ఈ విధంగా ఆ సిస్టర్స్తోనే ఎక్కువగా ఉండేవాడిని. అప్పుడు నాకు ఈ వ్యవసాయం మీద, పశువుల మీద, ఆ పనుల మీద కంటే చర్చికి రావడము, ఆల్టర్ సర్వీస్లో పాల్గొనడము, రీడింగ్ చదవడము ప్రారంభించాను. అప్పటి నుంచి నాలో కొంత మార్పు అనేది మా తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, గ్రామస్తులందరూ కూడా గమనించారు. ఎందుకంటే ఆ సిస్టర్స్తోనే ఎక్కువగా ఉండేవాడిని. వారు చెప్పిన ప్రతినంతా కూడా నేను చేసేవాడిని. ఈ విధంగా నేను 10వ తరగతి పాస్ అయ్యాను. పాస్ అయిన వెంటనే మా అన్న అడిగాడు, నువ్వేం చేయదలుచుకున్నావు, ఇంటర్ చేస్తావా,
హయ్యర్ స్టడీస్కి పోతావంటే నేను డైరెక్ట్గా సెలవిచ్చాను, నేను సెయింట్ మేరీకే వెళ్తాను, నేను ఇంటర్ చేయడానికి హయ్యర్ స్టడీస్కి వెళ్ళను అని సెయింట్ మేరీకి పోతానగానే ఫాదర్ దగ్గరికి వెళ్ళి కలిసి మాట్లాడితే ఫాదర్ కూడా చాలా సంతోషపడ్డారు. సెయింట్ మేరీకి వెళ్తున్నావా, వెళ్ళు అని ఆయన ఆ సంతోషంలో ఆయన నన్ను అభినందించి వెళ్ళమని ప్రోత్సహించారు. అప్పుడు నాకు ఒకటి అనిపించింది, ఏ విధంగా అయితే నేను స్కూల్లో ఉన్నప్పుడు ఎక్కువ శ్రద్ధ చూపించలేదో, ముఖ్యంగా గుడి విషయంలో, ఆల్టర్ సర్వీసు, రీడింగ్ విషయంలో, అప్పుడు దేవుని వాక్యము గుర్తొచ్చింది. అది జెరెమయా 1-4 వరకు. నీవు మాతృగర్భంలో రూపొందించక మునుపే నేను నిన్ను ఎన్నుకున్నాను, నీవు జన్మించక మునుపే నేను నిన్ను పవిత్రపరిచి జాతులకు ప్రవక్తగా నియమించాను అని. ఇది నా జీవితంలో జరిగింది. అది ప్రభు చిత్త ప్రకారం జరిగింది. నా కోరిక కాదు, నా ప్రణాళిక కాదు. అందుకే నేను సెయింట్ మేరీకి వెళ్తాను అని సెమినరీకి వెళ్ళాను. నేను సెయింట్ మేరీకి పెట్టె తీసుకొని గేటు దగ్గరికి వెళ్ళగానే అక్కడ ఉన్న రెక్టర్ ఫాదరు నన్ను చూచి చాలా ఆనందపడ్డాడు. ఎందుకంటే ఆ ఫాదర్ పేరు కాకుమాను రాయన్న. ఆయన మా లిల్లీపూరు విచారణలో 13 సంవత్సరాలు ఆయన విచారణ గురువుగా ఉన్నారు. ఆయన చెప్పారు, నేను నీకు జ్ఞానస్నానం ఇచ్చాను, మళ్ళీ నువ్వు నాకు సెయింట్ మేరీకి వస్తున్నావు అనడము చాలా సంతోషము అని నన్ను సాదరంగా సెమినరీలోకి ఆహ్వానించాడు. అది సెయింట్ జోసెఫ్ మైనర్ సెయింట్ మేరీ గన్ ఫౌండరీ. మేము అక్కడ ఓరియంటేషన్ కోర్సు చేశాము. అప్పుడు సెయింట్ మేరీలోకి అడిగిడగానే అందరూ ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉన్నారు. మేము గ్రామాన్ని నుంచి వచ్చాము, నాతో పాటు మిగతా బ్రదర్స్ కూడా, క్లాస్మేట్స్ కూడా కొంతమంది ఊళ్ళ నుంచి వచ్చిన వారికి ఇంగ్లీష్ భాష రాదు. చదవడంలో కానీ రాయడంలో కానీ మేము చాలా వెనుకబడి ఉన్నాము. మిగతా వారికి కంపేర్ చేస్తే వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ మీడియం చదివి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయినా కానీ భక్తితో పట్టు విడవక చిన్నగా కష్టపడి మేము కొంచెము అభివృద్ధి చెందడం ప్రారంభించాము. ఆ విధంగా ఆ సంవత్సరము కంప్లీట్ చేసి అది 1980వ సంవత్సరము మమ్మల్ని విజయవాడ క్రైస్ట్ ద కింగ్ సెమినరీ లాయలా కాలేజీకి ఇంటర్మీడియట్ చేయడానికి పంపారు. ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. అక్కడి నుంచి నేను ఒకసారి ఒక లెటర్ని నా ఫ్రెండ్కి ఈ మైనర్ సెయింట్ మేరీకి రాశాను. ఆ లెటరు ఈ ఫాదర్ కాకుమాను రాయన్న తీసుకొని చదివి పూజా బలిలో వారికి ఇలా చూయించాడు. చూడండి, గ్రామాన్నించి వచ్చి గవర్నమెంట్ స్కూల్లో చదివి ఈ గాదే శివరెడ్డి ఇప్పుడు ఎంత ఇంప్రూవ్ అయ్యాడు, అభివృద్ధి చెందాడు. తన స్టడీస్లో కానీ, ఇంగ్లీష్ రాయడంలో కానీ, హ్యాండ్ రైటింగ్లో కానీ మాస్లో వాళ్ళందరికీ చూయించి మీరు కూడా అభివృద్ధి అనేది చెందాలి అని ఆయన ఆ సెమినేరియన్స్కి చూయించి వారిని ఎంకరేజ్ చేశారు. ఈ విషయంలో నేను చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే దేవుడు నన్ను మారుమూల గ్రామం నుంచి ఎన్నుకొని ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళలో వారితో పాటు నాకు కూడా అవకాశం ఇచ్చారు. మరి ఆయననే ఇదంతా ప్రేరేపించాడు, దేవుని నుంచే వచ్చాయి. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభు అంటున్నారు, నీవు నన్ను ఎన్నుకొనలేదు, నేను నిన్ను ఎన్నుకున్నాను. నా తండ్రి పేరిట నీవు దేనిని అడిగినను దాన్ని నీకు ప్రసాదిస్తాను. నీవు వెళ్ళి ఫలించుటకు, ఆ ఫలము నిలిచియుటకు నిన్ను నియమించి తిని అని. ఈ విధంగా దేవుని కృప, దేవుని సహాయము నాతో ఎప్పుడూ ఉంటూనే ఉంది. ఆ దేవుని కృప వలనే అటు చదువులో రాణించడము, ఇంటర్మీడియట్ మంచిగా మార్కులు తెచ్చుకొని పాస్ కావడము జరిగింది. అటు తర్వాత సెయింట్ జాన్స్ సెమినరీ రామంతపూరికి విద్యాభ్యాసం కోసము వచ్చాము. 1983వ సంవత్సరంలో సెయింట్ జాన్స్ రీజనల్ సెమినరీకి వచ్చాము. అక్కడ
మొదటి సంవత్సరము ఇంట్రడక్టరీ కోర్స్ అనేది ఉంటుంది. దానిలో తత్వశాస్త్రం గురించి, వేదశాస్త్రానికి అవి పరిచయం చేసే సంవత్సరాలు. జ్ఞానము మరియు ఈ లోక జ్ఞానాలతో పాటు అభివృద్ధి చెందాలని ప్రొఫెసర్సు ఎంతో విధంగా బోధించేవారు. వాటన్నిటిలో కూడా శ్రద్ధను చూపుతూ ధ్యానిస్తూ చదువుతూ ఉండేవాళ్ళము. తర్వాత ఫిలాసఫీకి ఎంటర్ అయ్యాము. ఫిలాసఫీలో ప్రపంచంలో ఉన్న గొప్ప మేధావుల యొక్క థియరీస్ కానీ, వారి యొక్క రచనలు కానీ అన్నీ కూడా వాళ్ళు బోధిస్తుండేవారు. వాటిని శ్రద్ధతో ఆలకించి గుర్తించుకొని వాళ్ళు పెట్టిన ప్రతి పరీక్షలో కూడా మంచి మార్కులతో పాస్ అయి ఆ విధంగా ఫిలాసఫీ అయిపోయింది. తర్వాత థియాలజీ 1 year అయిపోయిన తర్వాత రీజెన్సీ అనేది ఉంటుంది. ఆ రీజెన్సీకి వెళ్ళాను. నేను రీజెన్సీని ఆర్చ్ బిషప్స్ హౌస్లో చేశాను. అటు బిషప్ గారు, మిగతా ఫాదర్లందరూ కూడా ఎంతోమంది రోజు నేను చూస్తూ ఉండేవాడిని, వారితోటే ఉండేవాడిని. అప్పుడు నాలో కూడా దేవుని యొక్క సేవలో ముందుకు వెళ్ళాలనే ఆసక్తి కలుగుతూ ఉండేది. తర్వాత 2వ సంవత్సరము థియాలజీని ప్రారంభించాము. అప్పుడప్పుడు కొన్ని ఒడిదుడుకులు వస్తూ ఉన్నాయి. బాధలు, సమస్యలు అనేవి కూడా చిన్న చిన్నవి వస్తూ ఉండేవి. మరి అలాంటి సమయంలో ప్రభు వాక్యము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనము ప్రకారము ప్రభు వాక్కు ఈ విధంగా ఉంది. నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు, నా మార్గములు మీ మార్గముల వంటివి కావు. భూమి నుండి ఆకాశం ఎంత ఎత్తు ఉంటుందో నా మార్గానికి, నా ఆలోచనలకి, మీ మార్గానికి, మీ ఆలోచనలకి అంత ఉన్నతమైనదిగా ఉంటుంది అని. అంటే మన చిత్తమే కాదు, దేవుని ప్రణాళిక, దేవుని చిత్తము, దేవుని మార్గమని ఆ కొన్ని చిన్న చిన్న అవరోధాలను, సమస్యలను ఎదుర్కొని ముందుకు సాగడం అనేది జరిగింది. ఈ విధంగా 3వ సంవత్సరము, 4వ సంవత్సరము అన్నీ కూడా కంప్లీట్ చేయడానికి సిద్ధమవుతూ ఉన్నాము. సెమినరీలో ఉన్నప్పుడు ఒకటి ఉదాహరణ ఇస్తాను మీకు. నేటి డిజిటల్ యుగంలో ఏది ఉన్నా కూడా మనము టచ్ చేస్తే అది అన్నీ కూడా వస్తాయి, రైటింగ్ కానీ ఏది కానీ. ఆ కాలంలో మేము సెమినరీలో ఉన్నప్పుడు ఈ తెలుగు టైప్ రైటర్ అనేది కూడా లేదు. అయితే తెలుగు సాంగ్స్ వాటిని ప్రింట్ చేయాలి అని మా సీనియర్స్ ఒక స్టెన్సిల్ ఉండేది, దాని మీద రాసేవాళ్ళు. మంచిగా రాస్తే ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత ఆ బాధ్యతను నాకు సెయింట్ మేరీ సిబ్బంది అప్పగించారు. అది స్టెన్సిల్ మీద స్పెషల్ పెన్నుతోటి రాయాలి, నిదానంగా రాయాలి, మంచి హ్యాండ్ రైటింగ్తో రాయాలి. ఆ విధంగా సెమినరీలో నేను 4 సంవత్సరములు ఆ తెలుగు రైటింగ్ రాసి తర్వాత వాటిని ప్రింట్ చేసి బ్రదర్లకు ఇచ్చి పాటలు పాడేటప్పుడు అవి యూజ్ చేసుకొని పాడారు. ఆ విధంగా నేను చాలా సంతోషించాను. దేవుడు నాకు ఇది గొప్ప కాదు, అవకాశాన్ని, ఆ యొక్క ప్రతిభను ఇచ్చారు. దానిని నేను ఆయన మహిమ కోసమే, ఆయన పాటల కోసమే వాడటానికి ఇచ్చారు. దానిని గురించి నేను చాలా సంతోషపడ్డాము. దేవుడు కొందరికి కొన్ని వరాలు మాత్రమే ఇస్తారు, అందరికీ అన్ని వరాలు ఇవ్వరు. నాకు సెమినరీలో ఉన్నప్పుడు అటు చదువులో కానీ, ఆటల్లో కానీ, సేవా కార్యక్రమంలో కానీ ముందుకు సాగటానికి
ఎన్నో వరాలను దేవుడు నాకు ఇచ్చారు. వాటిని నేను ఇతరుల కోసము మరియు దేవుని మహిమ కోసము నేను వాటిని ఉపయోగించాను. తర్వాత నేను డయాక్నేట్ మినిస్ట్రీ పాస్టల్ సెంటర్ గన్ ఫౌండరీలో చేశాను. అది విజయవంతంగా చేసి నేను ఏ విధంగా అయితే సువార్తను బోధించాలో, తర్వాత నా యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళాలో వీటన్నిటిని కూడా క్రమబద్ధంగా నేర్చుకొని నేను సంతోషంతో ఆనందంతో చెప్పగలిగింది ఏంటంటే, డయాక్నేట్ అయిపోయిన తర్వాత గురు పట్టాభిషేకానికి సంసిద్ధులమైతూ ఉన్నప్పుడు అందరూ సంతోషపడ్డారు. మా తండ్రి గారు నేను సెన్మెల్లో ఉన్నప్పుడే 1980వ సంవత్సరంలోనే మరణించారు. అప్పటి నుంచి మా అమ్మ, అన్నలు, అక్కలు నన్ను ప్రేమతోనూ వాత్సల్యంతోనూ దైవభక్తితోనూ పెంచుతూ వచ్చారు. ఈ గురు పట్టాభిషేక డేటు ఫిక్స్ కాగానే నేను, మా అమ్మ, మా అన్నలు, అక్కలు, బంధుమిత్రులు చాలా సంతోషించారు. ముఖ్యంగా నా గురు పట్టాభిషేకము మార్చి 22, 1991 మా స్వగ్రామంలో మోస్ట్ రెవరెండ్ అడ్లగడ్డ ఇన్నయ్య గారిచే అభిషేకాన్ని పొందాను. అప్పుడు మా కుటుంబంలో వారందరికీ కూడా వినలేని సంతోషము, ఆనందము కలిగి మేమందరం కూడా దేవునికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకున్నాము. ఎలయనా ప్రభు పిలిచాడు, ప్రభు ఎన్నుకున్నాడు, ప్రభు అభిషేకించాడు, ప్రభు తన సువార్త కోసము ఈ యొక్క గొప్ప బాధ్యతను అప్పగించారనే ఉద్దేశంతో అందరం కూడా సంతోషించి దేవునికి వందనాలు, ధన్యవాదాలు తెలియచేశాము. నా గురు పట్టాభిషేకము అయిపోయిన తర్వాత మొట్టమొదటి అపాయింట్మెంటు అప్పటి బిషప్ సామినేని అర్లప్ప నన్ను ధర్మారమ విచారణకి విచారణకర్తలుగా పంపించారు. అక్కడికి వెళ్ళి ప్రజల మధ్య జీవించడము, సువార్తను వ్యాప్తి చేయడము, పూజా బలులను అర్పించడము, ప్రజల యొక్క ఆధ్యాత్మిక అవసరాలను తీర్చడంలో నిమగ్నమై ఉన్నాము. అక్కడ డిచ్చిపల్లి అనే సబ్స్టేషన్ ఉండేది. దానిలో క్రైస్తవులు 10 కుటుంబాలు మాత్రమే ఉండేవి. వారు ప్రార్థన చేసుకొనుటకు, పూజా బలిని సమర్పించుకొనుటకు వారికి దేవాలయం లేదు. అందుకే అక్కడ దేవాలయం నిర్మించాలని మేమందరం కూడా నిర్ణయించుకున్నాము. నన్ను సెమ్మెరికి పంపిన ఫాదర్ ఎం అంతోని ఆయన నాకు సలహా ఇచ్చి సహాయం చేశాడు. ఆయన యొక్క ధర్మదాతల ద్వారా, బెనిఫాక్టర్స్ ద్వారా, వారి సహాయంతో అక్కడ సెయింట్ థామస్ చర్చిని మేము నిర్మించాము. అప్పుడు మేమందరం కూడా ఆనందంతో, సంతోషంతో దేవునికి ధన్యవాదాలు తెలియజేసి ఆ యొక్క చర్చి ప్రారంభోత్సవానికి బిషప్ గారిని ఆహ్వానించి ఆయన చేతుల మీదుగా దానిని ఆశీర్వదించడము జరిగింది. ఇది ఎంతో చారిత్రాత్మకమైన విషయము ఆ డిచ్చిపల్లి విచారణ సంఘస్థులకు. ఈ విధంగా దేవుడు తన కృపను, సహాయాన్ని ఎల్లప్పుడూ నాకు చూపుతూ, నాకు సహాయపడుతూ నా గురు పదవిలో మరి పరిచర్యలో, సేవలో ముందుకు సాగడానికి ఎప్పుడు కూడా నాకు తోడుగా ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. ఈ విధంగా అక్కడ 4 సంవత్సరాలు నా సేవను ఆ విచారణలో అందించిన తర్వాత మరి ఒక అపాయింట్మెంటు షాపూర్ నగర్ జీడిమెట్లకి వచ్చాను. విచారణ
కర్తగా అక్కడ కూడా నా సేవలను ప్రజల ఆధ్యాత్మిక అభివృద్ధి కోసము చేస్తూ అక్కడ ఉన్న చర్చి కానీ ప్యారిష్ హౌస్ కానీ సూరారం అనే అవుట్ స్టేషన్ ఉంది, అక్కడ చర్చిని కూడా మేమందరము రెనోవేట్ చేశాము, పునర్నిర్మించాము. ఆ చర్చిలో ప్రజలు ప్రార్థన చేసుకోవడానికి మంచి వాతావరణాన్ని అప్పుడు ఏర్పరిచాము. ప్రజలు ప్రార్థన చేస్తూ ధ్యానం చేస్తూ అక్కడ ఎక్కువగా పాటలు మంచిగా పాడుతారు. ఆ పాటల గ్రూపును కూడా ఎంకరేజ్ చేసి ఎక్కడ పెళ్ళిళ్ళున్నా పండగలున్నా ఆర్డినేషన్లున్నా ఆ షాపూర్ నగర్ క్వైరు వెళ్ళి పాటలు పాడి ఆ పూజా బలుల్లో అర్థవంతంగా పాలు పంచుకోవడానికి ఉపయోగపడేవారు. ఆ విధంగా సేవలు చేస్తున్నప్పుడు మత్తయి శుభవార్త 28వ అధ్యాయము, మార్క్ శుభవార్త 16వ అధ్యాయంలో ప్రభు సెలవిచ్చినట్లు, మీరు ప్రపంచమంతటా తిరిగి సువార్తను బోధింపుడు, పితాపుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానము సంగి వారిని నా శిష్యులను చేయండి. ఈ వాక్యాలు ఆ విచారణలో ఉన్నప్పుడు నాకు ప్రేరణ కలిగించి నన్ను ప్రేరేపించి అమెరికా వెళ్ళటానికి అవకాశం ఉండింది. అప్పుడు మరి ఒకసారి నన్ను సెమినరీకి పంపి అన్ని విధాలుగా నాతో పాటుగా ఉన్న ఫాదర్ అంతోని వారి యొక్క బెనిఫాక్టర్స్ ద్వారా నేను అమెరికా వెళ్ళి సేవ చేయడం ప్రారంభించాను. 6 సంవత్సరాలు అమెరికాలో ఉండి నేను అక్కడ పరిచర్యలు చేసి వచ్చాను. ప్రభు వాక్యానుసారము మీరు వెళ్ళి వారికి సువార్తను బోధించండి అని అన్నారు. మరియు మనందరికీ తెలిసిన విధంగా పంట విస్తారము, కోతగాండ్రు తక్కువ. కోతగాండ్లను పంటను సేకరించడానికి పంపమని పంట యజమానిని ప్రార్థించండి. అందుకే అక్కడ గురువులు తక్కువ ఉంటారు. ఇక్కడి నుంచి దేవుడు నన్ను అక్కడికి పంపించాడని నేను భావించి కృతజ్ఞతతో అక్కడి ప్రజలకు సేవ చేసి వారి మన్నలను అందుకొని తిరిగి స్వదేశానికి 2005వ సంవత్సరంలో వచ్చాను. అటు తరువాత అప్పుడు మెత్రానులు మారంపూడి జోజి నన్ను బోధన్ విచారణకు విచారణకర్తగా నియమించి పంపారు. కష్టాలు సుఖాలు అవన్నీ కూడా ప్రజలకే కాదు, ఎక్కువ కష్టాలు బాధలు అవన్నీ ఫాదర్లకు ఉంటాయని నాకు అనిపించింది. క్రీస్తు ప్రభువే సెలవిచ్చినట్టు ఆయనను తన ప్రజలే నిరాకరించారు. అదేవిధంగా మన ప్రజలు మన విచారణ వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని ఇబ్బందులు వస్తూ ఉండేవి.